క్యారెట్, రాడిష్ అండ్ మటర్ బీన్స్ అండి. వీటితో ఈరోజు కర్రీ చేయబోతున్నా హెల్తీగా. వీటిని ఫస్ట్ స్టీమ్ చేసుకుందాము. స్టీమ్ చేసుకుందామండి. ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాను. ఒక పొడవాటి గిన్నెలో వాటర్ తీసుకున్నాను. నా దగ్గర స్టీమర్ లేదు, అందుకని గిన్నెలో వాటర్ పెట్టి ఈ బౌల్ని ఇలా పెట్టేసి దీనిపైన క్యాప్ పెట్టేద్దాము. ఇది స్టీమ్ అయిపోతాయి. తర్వాత కర్రీ చేసుకుందాము. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక పెద్ద సైజ్ టమాటో కూడా కట్ చేసి పెట్టుకోండి. చూడండి, స్టీమ్ చేశాను కదా, చాలా బాగా స్టీమ్ అయిపోయింది. స్టీమ్ అయిపోయిందండి. ఇది కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మనం ఇందులో జస్ట్ ఒక 2-3 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆల్రెడీ వెజ్జీస్ స్టీమ్ చేసాం కాబట్టి ఎక్కువ ఆయిల్ పట్టదు ఇందులో. కింది కదా, ఇందులో కొంచెం పోపు దినుసులు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు పోయాయి కదా, ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకుందాం. ఇందులో లైట్గా పసుపు వేసుకుందాం. ఆనియన్స్ వేగిపోయాయి. ఇందాక స్టీమ్ చేసుకున్నాము కదా, రాడిష్, క్యారెట్ అవి వేసుకున్నాము. సాల్ట్ వేసుకొని కలుపుకున్నాము. ఎక్కువ ఆయిల్ పట్టదండి స్టీమ్ చేసుకుంటే. ఇదనే కాదు, ఏ వెజ్జీస్ అయినా సరే ఇలాగే స్టీమ్ చేసుకొని వండుకోండి. ఆయిల్ ఎక్కువ యూజ్ చేయడం హెల్త్కి మంచిది కాదు కదా. సో ఇలాగే కుక్ చేసుకోండి అందరూ. ఇందులోనే టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి కలిపేద్దాము. చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం అంతే. కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. సీజనల్ వెజిటేబుల్స్, ఆకుకూరలు చాలా వస్తాయి కదా ఈ సీజన్లో. అవి తినండి, హెల్త్కి చాలా మంచిది. లేదంటే అనవసరంగా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కర్రీ ఫినిష్ అండి. చూడండి ఎంత బాగుందో.